హాయ్ ఫ్రెండ్స్! అందరూ బావుండాలి. అందులో నేనుండాలి. సో, ఇప్పుడు నేను చెప్పబోయే మాటేంటంటే, ఐయామ్ ఎ డిజిటల్ మహిళ. సో, నేను చాలా ప్రౌడ్‌గా చెప్పుకుంటున్నాను ఐయామ్ డిజిటల్ మహిళ అని. సో, మా డిజిటల్ కమ్యూనిటీలో కల్పన మేడం గారున్నారండి. డాక్టర్ కల్పన మేడం గారు. హోపోనోపో హీలర్, లా ఆఫ్ అట్రాక్షన్ సో, చాలా కోర్సెస్ చేశారండి. ఆ మేడం గారు 24 కోర్సెస్ చేశారు. సో, నేను మేడం దగ్గర జాయిన్ అయ్యానండి లా ఆఫ్ అట్రాక్షన్. సో, స్టార్టింగ్‌లోనే ఏమనుకునేదంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏముంది వెనకటి నుంచి వస్తుందే గదా! భగవద్గీతలో కూడా ఆ కృష్ణ పరమాత్మ యద్భావం తద్భవతి అని చెప్పారు కదా! అని అనుకున్నాను. సో, కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి కూడా నేను ఫాలో అయ్యాను. కానీ నాకంతగా రిజల్ట్ రాలేదండి. ఎందుకు అనంటే మెయిన్ గురువు లేని విద్య గుడ్డి విద్య. సో, మనం ఎప్పుడైనా గురుముఖత నేర్చుకున్నదే మనకి అబ్బుతుంది ఆ విద్య. అది కూడా ఎలా అండి? ఫ్రీగా కాదు. దక్షిణ, గురుదక్షిణ ఇచ్చి మనం గురువు దగ్గర నుంచి నేర్చుకుంటే అప్పుడది మనకి సిద్ధిస్తుంది. సో, చాలా అనుభవాలున్నాయండి. ఎందుకంటే నేను మేడం చెప్పినట్టు చేశాను. అసలు నిజంగా మిరాకిల్స్ అంటే నా లైఫ్‌లో మిరాకిల్స్ జరిగాయి. సో, నేనింకా క్లాసెస్ కూడా మొత్తం వినలేదు. అయినా గాని నాకప్పుడే మిరాకిల్స్ జరిగాయి. మేడం స్పెషల్‌గా 1-1 క్లాసెస్ తీసుకుంటారు. ఒక్కొక్కరి గురించి హీలింగ్ చేస్తారండి. తను బ్రహ్మముహూర్తంలో లేచి, ఒక్కొక్కరి ప్రాబ్లమ్స్ గురించి తను ప్రేయర్ చేస్తారు. తను హీల్ చేస్తారు అక్కడి నుంచే. సో, ఆ కాన్సెప్ట్ అనేది నాకు చాలా నచ్చిందండి. ఎందుకంటే ఏంటండి ఇవాళ రేపు అట్లా ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి, అందరికీ మంచి జరగాలి అని ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? సో, నాకైతే కల్పన మేడం గారి సజెషన్స్ గాని చాలా యూజ్ అయ్యాయండి. సో, మీరు కూడా సరే ఇప్పుడు